వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. మేము చేసిన లాస్ట్ 2 వీడియోస్ ఎన్ఐటి వరంగల్ యాజ్ వెల్ యాజ్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వర్సెస్ ఎన్ఐటి వరంగల్ని చూసి చాలామంది పేరెంట్స్ కామెంట్స్ పెట్టడం జరిగింది. జేఈ మెయిన్ సెషన్ 1లో మాకు ఎన్ని మార్క్స్ వస్తే టాప్ ఎన్ఐటీస్లో సీట్ వస్తుంది యాజ్ వెల్ యాజ్ ట్రిపుల్ ఐటీస్లో సీట్ వస్తుంది అని కామెంట్స్ చూసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కంప్లీట్గా మీకు టాప్ ఎన్ఐటీస్ ఏమున్నాయి, అలాగే టాప్ ట్రిపుల్ ఐటీస్ ఏమున్నాయి, వాటిలో రావాలంటే జేఈ మెయిన్స్ సెషన్ 1 పర్టికులర్గా జనవరిలో వచ్చే జేఈలో ఎన్ని మార్కులు వస్తే మీకు వీటిల్లో అడ్మిషన్ వస్తుంది అనే దానిపైన కంప్లీట్గా ఉంటుంది. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఎక్కడ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ అయితే మీకు ఈ రకంగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బెల్ ఐకాన్ అనేది కనబడుతుంది. ఈ బెల్ ఐకాన్ పైన మళ్ళీ క్లిక్ చేశారనుకోండి, ఆల్రెడీ మీకు టిక్ మార్క్ అనేది పర్సనలైజ్ పైన ఉంటుంది. అది తీసేసి ఆల్ అనే దానిపైన పెట్టాలి. అంటే డైరెక్ట్గా మీరు ఆల్ అనే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా టిక్ మార్క్ వచ్చేస్తుంది. సో వన్స్ ఆల్ అనేది ఈ రకంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. కాబట్టి ఏ వీడియోని కూడా మిస్ అవ్వరు. అలాగే ఇక్కడ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనబడి.co.in మీకు డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్ అని. దానికోసమని మీరు ముందుగా www.manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అనే లింక్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. క్వశ్చన్ పేపర్స్ లింక్స్ అయితే మొత్తం టోటల్గా ఈ రకంగా కనబడుతుంది. మీకు దీంట్లో లెఫ్ట్లో మెయిన్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ కనబడతాయి. సో దాంట్లో జేఈ క్వశ్చన్ పేపర్స్ కానీ, ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, ఏపీ ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 సెక్షన్స్ కనబడతాయి. ఈ 3 సెక్షన్స్లో ఫస్ట్ వచ్చి మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ 2024, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సబ్జెక్ట్ వైస్ ఉంటుంది, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎవ్రీ ఇయర్కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్ అయితే కనబడుతుంటాయి అనమాట. జేఈకి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనబడి.co.in వెబ్సైట్లో ఉంటుంది. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే మీరు అందరూ ఉపయోగించుకోండి. సో ఇప్పుడు మనము టాప్ ఎన్ఐటీస్లో క్లోజింగ్ ర్యాంక్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇది ఒక ఎక్సెల్ అండి. ఈ ఎక్సెల్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని గురించి వరీ కాకండి. ఒకసారి ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫిల్టర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫిల్టర్స్ అంటే ఏంటంటే, సో మనకు వచ్చిన క్లోజింగ్ ర్యాంక్ ఏ రకంగా అయితే ఉందో ఆ క్లోజింగ్ ర్యాంక్ని నేను సార్ట్ చేశాను. సో ఏ రకంగా సార్ట్ చేశానంటే ఏ టు స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఏదైతే ఇక్కడ మీకు ఆప్షన్ కనబడుతుందో ఈ ఆప్షన్ ద్వారా నేను ఫస్ట్ సార్ట్ చేయడం జరిగిందనమాట. సో దాని ద్వారా నాకేమవుతుందంటే అసెండింగ్ ఆర్డర్లో మొత్తం అన్ని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేస్తుంది. దెన్ ఫిల్టర్స్ ఏం చేశానంటే మనకు ఓపెన్ కేటగిరీలో అంటే జనరల్ కేటగిరీలో మాత్రమే తీసుకున్నాను. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. ఈ 2 తీసుకొని నేను మొత్తం ఫిల్టర్స్ పెట్టాను. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకు క్లోజింగ్ ర్యాంక్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. సో నేను ఎగ్జాంపుల్ కోసం ఒక 5 to 6 అయితే చెప్తాను. మిగతాదంతా కూడా మీరు ఒకసారి ఈ ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ థింగ్ అయితే మనకి దీని ప్రకారం చూస్తే ఫస్ట్ తిరుచిరాపల్లి ఇవి టాప్ 10 అని చెప్పి నేను ఈ పర్టికులర్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టాప్ 10 బేస్డ్ అపాన్ క్లోజింగ్ ర్యాంక్ తీసుకోవడం జరిగింది. మిగతా వీడియోస్లో నేను ఏం చేశానంటే టాప్ 10 వచ్చి బేస్డ్ అపాన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండ్ ప్లేస్మెంట్స్లో వచ్చిన హైయెస్ట్ శాలరీ ప్రకారం టాప్ 10 చెప్పాను. సో ఇక్కడ మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఆ టాప్ 10 అనేవి పొజిషన్స్ మారుతాయి కానీ బట్ టాప్ 10లో ఉండే ఎన్ఐటీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సేమ్ అయితే ఉంటాయి. దాంట్లో అయితే డిఫరెన్స్ అయితే లేదు. సో ఇప్పుడు వచ్చి ఫస్ట్ థింగ్ వచ్చి తిరుచిరాపల్లి అంటే తిరుచిరాపల్లిలో 1147 అనే దగ్గర క్లోజింగ్ ర్యాంక్ వచ్చింది. దెన్ కర్ణాటకలో ఉన్న సూరత్కల్లో ఉన్న ఎన్ఐటీకి అయితే 1594 లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇది ఓఎస్ అంటే అదర్ స్టేట్ అనమాట. అంటే అదర్ స్టేట్లో 1594 క్లోజింగ్ ర్యాంక్ వేరే స్టేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ నుంచి సూరత్కల్లో జాయిన్ అవ్వబోతున్నారు. సో అప్పుడు 1594 2023లో లాస్ట్ ర్యాంక్ ఇతని తీసుకున్నారు. అలాగే వరంగల్ తీసుకుందాం. వరంగల్ తీసుకునే అదర్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 2075 లాస్ట్ ర్యాంక్. అదే అలా కాకుండా తెలంగాణ వాళ్ళకి 2971 అనేది లాస్ట్ ర్యాంక్. కర్ణాటక మళ్ళీ హోమ్ స్టేట్ వచ్చింది. ఇందాక మనం చూస్తున్నాము కర్ణాటక సూరత్కల్ది. సో హోమ్ స్టేట్ మనకు అవసరం లేదు. సో అదర్ స్టేట్ ఒకటి మాత్రం తీసుకుందాం. అదర్ స్టేట్ రూర్కేలాలో 33369 అయితే వచ్చింది. అలాగే అదర్ స్టేట్లో మనకు క్యాలికట్లో వచ్చి 4455 వచ్చింది. అలాగే అదర్ స్టేట్ అయిన సూరత్లో వచ్చి 6593 వచ్చింది. అదర్ స్టేట్ జంషెడ్పూర్ వచ్చి 8225. అదర్ స్టేట్ ఢిల్లీలో 8495. సో ఇంకా గోస్ ఆన్ మనకు మొత్తం టోటల్గా చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ నేను ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీలో తీసుకోవడం జరిగింది. తర్వాత ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకోవడం జరిగింది. మీకు కావాలనుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయి మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటు అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ అపాన్ కేటగిరీలు అయితే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీఈ, ఎన్సీఎల్ కానీ, నాన్ క్రీమీ లేయర్ కానీ అవన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్టర్స్ పెట్టుకొని చేసుకుంటే మీకు టాప్ 10 అయితే వచ్చేస్తాయి. అయితే యాజ్ పర్ మన వీడియో ఏంటంటే మనకు జేఈ సెషన్ జనవరి సెషన్లో జేఈ మెయిన్స్ స్కోర్ బట్టి మనం ఎంత స్కోర్ కావాలి అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే మీకు ర్యాంక్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ర్యాంక్స్ ఉన్నాయి కదా, మరి దీన్ని మనం ఏం చేయాలంటే స్కోర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ స్కోర్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే దీనికి ఏం చేయాలంటే మనం గో టు manabadi.co.in. దానికి ముందు ఒకసారి మనము ట్రిపుల్ ఐటీ కూడా ఒకసారి చూపించేస్తాం. ట్రిపుల్ ఐటీ కూడా ఇక్కడే ఉంది మీకు. సో ట్రిపుల్ ఐటీలో కూడా
ఇక్కడ ప్రాసెస్ అండి. ఇదే ప్రాసెస్‌లో ట్రిపుల్ ఐటీలో టాప్ 10 ట్రిపుల్ ఐటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు క్లోజింగ్ ర్యాంక్ ఎంతైతే వచ్చిందో వాటి గురించి ఇక్కడ క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే ఎక్సెల్‌లో 2 ఉంటాయి. ఫస్ట్ దాంట్లో ఎన్ఐటీ, సెకండ్ దాంట్లో ట్రిపుల్ ఐటీ. ఇదే ప్రాసెస్‌లో మీరు ఫిల్టర్స్ పెట్టుకొని యూజ్ చేసుకోండి. మీకైతే ఐడియా వచ్చేస్తుంది. నౌ ఇప్పుడు మార్క్స్ ఎలా చూడాలో చెప్తాను చూడండి. సో దానికోసం ముందుగా అయితే మీరు మనబడి.co.in వెబ్సైట్‌లోకి వెళ్ళండి. మనబడి.co.in వెబ్సైట్‌కి వెళ్తే మీకు రైట్ సైడ్ ట్రెండింగ్ నౌ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది. ఈ ట్రెండింగ్ నౌలో మీకు జేఈ మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్ అని చెప్పేసి ఒక ట్యాబ్ అయితే ఉంటుందన్నమాట. లింక్ అయితే ఉంటుంది. జేఈ మెయిన్స్ 2024 మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్. సో దీన్ని క్లిక్ చేయండి. లేదా ఇన్ కేస్ ఒకవేళ మీకు అది అక్కడ ట్రెండింగ్ నౌలో కనపడకపోయినా కూడా ఇక్కడ జేఈ 2024 అని చెప్పేసి మీకు ఇంకొక లింక్ ఉంటుంది. సో ఈ రెండు లింక్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా జేఈ మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్ అనే పేజ్ అయితే ఈ రకంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్ పేజ్ తీసుకొని ఆల్మోస్ట్ లాస్ట్కి వెళ్ళిపోతే, మీరు లాస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే సో మీకు ఎన్ని మార్క్స్కి ఎంత పర్సెంటైల్ వస్తుంది అనేది ఫస్ట్ థింగ్ మీకు కనబడుతుంది అనమాట. సో దీంట్లో మీరు చూసుకుంటే జేఈ 302 to 281 to 300 మార్క్స్కి 100 to 99.99% రావడం జరిగింది. సో అట్లా 280 మార్క్స్కి 271 to 280 మార్క్స్కి 99.994681 నుంచి 99.997394 అనే పర్సెంటైల్ రావడం జరిగింది. ఇది 2023 అనమాట. అయితే మన క్వశ్చన్ ఏంటంటే మనకు ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తే మనకు నెక్స్ట్ టాప్ 10లో వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందాక చూపించిన ఎక్సెల్ ప్రకారము మన దగ్గర ఎక్సెల్ ఉంది. ఈ ఎక్సెల్లో మనకు క్లియర్గా ఎంతైతే క్లోజింగ్ ర్యాంక్ ఉందో ఆ ర్యాంక్ అయితే ఉందన్నమాట. సో ఆ ర్యాంక్ని తీసుకుంటాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీ తీసుకున్నప్పుడు ఎన్ఐటీలో మనకు క్లోజింగ్ ర్యాంక్ 1147 అనేది ఒక క్లోజింగ్ ర్యాంక్ ఇక్కడ కనబడుతుంది. అలాగే 1594 ఒకటి, 2075 ఒకటి. ఈ 3 ర్యాంకులు తీసుకుందాం. ఈ 3 ర్యాంకులకి ఎన్ని మార్కులు రావాలి అంటే 1147, 1594, 2075. సో 1100 నుంచి 2100 దాకా అని మనం శాంపుల్గా తీసుకుందాము. సో దానికోసం మళ్ళీ మనం మనబడిలోకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ చూస్తే సో మనకు కావాల్సింది ఏంటి, జేఈ మెయిన్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ మనకి ఇందాక ఇచ్చింది 1100 నుంచి మనకు 2100 దాకా, అంటే ఇంచుమించు ఈ రేంజ్లో ఉంది. సో 2004 నుంచి 979 మినిమం ర్యాంక్, 2004 అనేది మ్యాక్సిమం ర్యాంక్ అనమాట. సో దీనికి కావాలంటే మీకు కావాల్సిన మార్క్స్ ఎంత అంటే 201 నుంచి 220 మార్క్స్ మీకు జేఈ మెయిన్స్లో రావాలి. అది కూడా ఫస్ట్ సెషన్లో రావాలి. అప్పుడు వచ్చినట్లయితే మీకు టాప్ 3లో ఏదైతే ఉందో అలా దాంట్లో అయితే వస్తుంది. అలా కాకుండా మీరు ఒక్కొక్క ఎన్ఐటీలో చెక్ చేసుకొని దాంట్లో వచ్చిన ర్యాంక్ చూసుకొని ఆ ర్యాంక్ ద్వారా మీకు ఎన్ని మార్కులు కావాలనేది ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఈ లింక్ జేఈ మెయిన్స్ మార్క్ వర్సెస్ పర్సెంటైల్ లింక్ యాజ్ వెల్ యాజ్ మీకు ఎక్సెల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఈజీగా మీరు టాప్ 10 అనేది చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇంకేదైనా దీనికి సంబంధించి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా వీడియో కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి సంబంధించిన వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.